జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అయోధ్య శ్రీరామ మందిరం గురించి ఈ వీడియోలో వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి. అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నెలకొని ఉన్న హిందూ దేవాలయం. ఈ భూమి రామ జన్మభూమి. 2020 ఆగస్టు 5వ తేదీ నాడు రామ మందిర నిర్మాణ ప్రారంభానికి భూమి పూజని మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నిర్వహించారు. అయోధ్య ఆలయ నిర్మాణం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వారి పర్యవేక్షణలో ఆలయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2024 జనవరి 22న బాలరాముడు అనగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మధురు రంగు కృష్ణశిలపై రామ్ లల్లా 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు బాణం పట్టుకొని బాలరాముడు రూపంలో అత్యద్భుతముగా దర్శనమిస్తారు. రామమందిరం చరిత్ర. రామమందిరం నిర్మాణానికి ట్రస్ట్. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి వీలుగా ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో సూచించింది. దీంతో బోర్డు ట్రస్టీలతో ట్రస్టును ఏర్పాటు చేసి అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వీలుగా ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టారు. భూమి పూజ. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 2020 ఆగస్టు 5న మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకండ్ల దాకా ఈ కార్యక్రమం పూర్తయింది. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించారు. తద్వారా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనుల పురోగతి. ఆలయ నిర్మాణ పనులు శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దశల వారీగా ఆలయ నిర్మాణ పనులు జరిగాయి. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ 4 దిశలకు మరియు శ్రీరామచంద్రుడి గొప్పదనం ప్రపంచానికి తెలిసేలాగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇది మన దేశ గొప్పదనం. ఆ గొప్పదనాన్ని తీసుకొచ్చిన మన హిందూ సనాతన ధర్మానికి నమస్సుమాంజలి. రామాలయ పునరుద్ధరణ పనులను గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోంపురా ఫ్యామిలీ చేపట్టింది. అయోధ్యలో రామ మందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో, ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఒక్కో అంతస్తు 20 అడుగులతో మొదటి అంతస్తులో 160, 274 స్తంభాలతో నిర్మాణ పనులు జరిగాయి. శ్రీ రామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్టు నిర్వాహకులు ఆలయ నిర్మాణ పనులను నిత్యం పర్యవేక్షించారు. మందిరానికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం అనగా శ్రీరామ్ లల్ల విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బారు ఉంటుంది. మందిరంలో 5 మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్ళాలి. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్టులు కలిగి ఉన్నాయి. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది. మందిరంలోని 4 మూలల్లో సూర్యుడు, దేవి, భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుడి గుడి ఉన్నాయి. మందిర సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి ఉంది, అనగా సీతాకూప్ అంటారు. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరిమాత, దేవి హాల్య మందిరాలు ఉన్నాయి. కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్ తెలా వద్ద శివుని పురాతన మందిరం జటాయువు విగ్రహంతో పాటుగా పునరుద్ధరించబడింది. మందిరంలో ఎక్కడా ఇనుము వాడలేదు. మందిర్ పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ తో నిర్మించబడింది. ఈ నిర్మాణం కృత్రిమ శిలారూపాన్ని అద్భుతముగా తలపిస్తుంది. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రనైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మాణం కల్పించారు. దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు మరియు లాకర్ సౌకర్యాన్ని కల్పించారు.
పూర్తిగా భారతదేశ సంప్రదాయ పద్ధతిలో నాగర శైలిలో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడింది. 70 ఎకరాల విస్తీర్ణంలో సింహభాగం పచ్చదనం ఉండేలా పర్యావరణ నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ రామమందిర నిర్మాణం జరిగింది. 2024 జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అశేష జన సమూహములో ఎందరో మహనీయుల నడుమ కోలాహలంగా శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అయోధ్య బాలరాం మందిర్ ఒక ప్రతిష్టాత్మకమైన అద్భుత కట్టుబడి. జీవితంలో ఒక్కసారైనా శ్రీరాముని ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.